హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒంగోలులోని సారిపూడి సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ సంబంధించినటువంటి పూర్తి స్పెసిఫికేషన్ అండ్ ఫెస్టివల్ టైంలో దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి వచ్చాం. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనకి సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ కమ్యూట్ చేయడానికి కావచ్చు, అండ్ పర్సనల్లీ కాలేజ్ స్టూడెంట్స్కి కావచ్చు, అండ్ మనకి హైవే కమ్యూట్ చేయడానికి, అప్పుడప్పుడు పర్సనల్గా లాంగ్ రైడ్ చేయడానికి చాలా కంఫర్టబుల్గా ఉండే వెహికల్ అన్నమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇది మనకి చూడటానికి స్పోర్ట్స్ నేక్డ్ బైక్ లాగా కనిపిస్తున్నప్పటికీ కూడా మీరు వెహికల్ మీదకి కూర్చొని హ్యాండిల్ బార్ మీద స్ట్రెచ్ అయినప్పుడు ఎక్కడ కూడా మీకు రిస్ట్ పెయిన్ అనేది చాలా తక్కువ వస్తుందన్నమాట. చూడటానికి ఈ వెహికల్ని ఎక్కువ లాంగ్ రైడ్ చేయలేమేమో, అంటే ఏదైనా బ్యాక్ పెయిన్ ఇష్యూస్ ఉంటాయేమో అని అనుకుంటారు, కానీ కంప్లీట్ సేఫ్ వెహికల్ అన్నమాట. క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్తో వస్తుంది. సో ఈ వెహికల్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మనం క్లియర్గా చూద్దాం. కొన్ని స్పెసిఫికేషన్ చూసిన తర్వాత ఆన్ రోడ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ గైస్, కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ఇలాంటి మంచి కంటెంట్ని ఎప్పుడు మిస్ కాకుండా చూడటం కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ముందుగా దసరా ఫెస్టివల్కి మీరు ఈ బైక్ని కనుక సారిపూడి సుజుకి ఒంగోలులో కొనుగోలు చేస్తే మీకు లభించే బెస్ట్ ఆఫర్స్ ఏంటి, అండ్ మీకు ఈ వెహికల్ ఎంత ఆన్ రోడ్ ప్రైస్కి లభిస్తుందనే దాని గురించి మాట్లాడుకుందాం. మొత్తం లక్కీ డ్రా ద్వారా 4 ఆఫర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఫస్ట్ వచ్చేసరికి మారుతి సుజుకి ఫ్రాంట్ కారు ఒక లక్కీ కస్టమర్కి మాత్రమే లక్కీ డ్రా ద్వారా పొందొచ్చు అనమాట. రెండవ ప్రైజ్లో సుజుకి నేక్ 250cc బైక్ ఉంది కదా, సుజుకి జిక్సర్, అది మీకు లభిస్తుంది. 5 కస్టమర్స్ దీని అయితే గెలుపొందొచ్చు. అండ్ థర్డ్ ప్రైజ్ వచ్చేసరికి ఐఫోన్ 15 50 కస్టమర్స్, 50 మంది కస్టమర్స్ లక్కీ డ్రా ద్వారా పొందే అవకాశం అయితే ఉంది. ఫోర్త్ వన్ వచ్చేసరికి హోమ్ థియేటర్. సో ఈ 4 ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ నెల నుంచి అక్టోబర్ 31 వరకు, అంటే ఎండ్ వరకు ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళ యొక్క ఇన్వాయిస్ని బేస్ చేసుకొని లక్కీ డ్రా ద్వారా తీసి మీకైతే ఆఫర్ చేస్తారనమాట. ఇది చాలా మంచి విషయం కదా. మీరు నార్మల్ డేస్తో పోల్చుకుంటే ఇది చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఇక మీకు ఇక్కడ సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 1,86,000 రూపీస్కి లభిస్తుంది. సో మన ఛానల్ ద్వారా శ్రీకాంత్ మోటోటెక్ ఛానల్ చూసి వచ్చామని చెప్పండి. సో మీకు ఇంకాస్త బెటర్ డిస్కౌంట్ అండ్ మంచి బార్గెన్ చేసి కొనుక్కోవచ్చు అనమాట. ఒకసారి వెళ్ళండి, నేను నెంబర్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. సో నెంబర్ కాంటాక్ట్ అయ్యి మీ దగ్గరలో కనుక ఉంటే సారిపూడి సుజుకి ఒంగోలుని అయితే సంప్రదించగలరు. సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ యొక్క ఇంజన్ గురించి మాట్లాడుకోవాలి. దీన్ని కొనుగోలు చేయడంలో మేజర్ కీ రోల్ ప్లే చేసేది ఇంజనే అనమాట. కంపేర్ దెన్ 150cc వెహికల్స్ ఇది మీకు చాలా రిఫైన్డ్ ఉంటుంది, చాలా స్మూత్ ఉంటుంది. మీకు 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తోటి రన్ అవుతుంది. 13.8 Nm టార్క్, అలాగే 13.6 PS పవర్ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ తోటి ఆఫర్ చేస్తున్నారు. సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ కలిగినటువంటి ఎయిర్ కూల్డ్ సిస్టమే మీకు ఓన్లీ హీల్ షిఫ్టర్ తోటి ప్రొవైడ్ చేస్తున్నారు. స్మూత్ గేర్ షిఫ్టింగ్ మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ సైడ్ స్టాండ్ ఆటో కట్ ఆఫ్ ఫీచర్ కూడా మీకు లభిస్తుంది అనమాట. సో ఈ ఇంజన్ పర్ఫార్మెన్స్ తోటి మీరు సిటీ కమ్యూట్ చేయొచ్చు అండ్ లాంగ్ రైడ్స్కి తీసుకెళ్ళొచ్చు. మోర్ ఓవర్ ఈ వెహికల్ని మీరు నార్మల్ 150cc అస్సలు కంపేర్ చేయకూడదు. బికాస్ ఆఫ్ చూడటానికి చాలా బల్కీగా వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్ట్రీమ్ స్పోర్టియర్ సెగ్మెంట్లో ఒక మంచి నేకుడ్ స్పోర్టియర్, ఎక్స్ట్రీమ్ స్పోర్టియర్ వెహికల్ మీరు సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ రూపంలో మీరైతే ఈ దసరా ఫెస్టివల్కి కొనుగోలు చేయొచ్చు. సహజంగా 150cc వెహికల్స్ ఇన్ జనరల్ రోడ్ మీద కనిపిస్తూనే ఉంటాయి. సో మీరు ఒక కాలేజ్ స్టూడెంట్స్ అయి ఉండి ట్రాక్ మీద నడిపించుకున్నటువంటి ఒక మంచి స్పోర్ట్స్ వెహికల్ని, అలాగే సిటీ కమ్యూట్ చేస్తున్నప్పుడు, కాలేజీకి వెళ్ళేటప్పుడు ఆ పబ్లిక్ అటెన్షన్ని గ్రాప్ చేద్దాం అనుకునే వాళ్ళకి సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్. మస్ట్ అండ్ షుడ్గా ఈ దసరా ఫెస్టివల్కి మీరైతే దీన్ని ట్రై చేయొచ్చు. అండ్ దీనికి ఇంజన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. సుజుకి ఎకో పర్ఫార్మెన్స్ మోడ్లో ఒక సీమ్లెస్ ఇంజన్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు పొందొచ్చు అనమాట. అలాగే సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ మిమ్మల్ని టెక్నాలజీ వైజ్ ఎక్కడా డిసప్పాయింట్ చేయదు. సుజుకి రైడ్ కనెక్ట్ యాప్ ద్వారా మీరు బ్లూటూత్తో పేర్ అయిన తర్వాత మీ ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్ అన్నీ కూడా మీరైతే మాత్రం కన్సోల్లో చూసుకోవచ్చు. అలాగే టర్న్ బై టర్న్ నావిగేషన్ సిస్టమ్ కావచ్చు, లాస్ట్ పార్కింగ్ లొకేషన్ కావచ్చు మీరు వెహికల్లో చూసుకోవచ్చు అనమాట. అలాగే స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, డిస్టెన్స్ టు ఎంటీ, టైము, గేర్ పొజిషనింగ్ ఇండికేటర్, ఇలాంటి అధునాతనమైన ఫీచర్స్ అన్ని కూడా మీరైతే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సైడ్ ఇండికేటర్ లైట్స్కి, అలాగే మీకు న్యూట్రల్ సింబల్, ఇంజిన్ మాల్ ఫంక్షన్ లైట్, సింగిల్ ఛానల్ ABS యొక్క ఏదైతే మనకు ఆ సింబల్ కూడా కనిపిస్తూ ఉంది. సో ఇవన్నీ మీకు యూజ్ఫుల్ ఫీచర్సే. జిక్సర్ ఎస్ఎఫ్లో ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే పెద్ద పోర్షన్ అండి ఇది. ఎల్ఈడి సెటప్, స్ప్లిట్ ఎల్ఈడి ఆఫర్ చేస్తున్నారు. ఎక్కువ రైడర్స్ నైట్ టైం ఎవరైతే రైడ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి రోడ్ యొక్క కన్వీనియంట్ చాలా బాగుంటుంది. రోడ్ యొక్క విజిబిలిటీ అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. సైడ్ ఇండికేటర్ లైట్స్ మాత్రం హాలోజన్ బల్బ్ సెటప్ తోటి సరిపెట్టేశారు. ఇది కూడా ఎల్ఈడి ఇచ్చినట్లుగా అయితే చాలా బాగుండేదని నా ఒపీనియన్. అండ్ జిక్సర్ ఎస్ఎఫ్ అనేటువంటి ఆ చిన్న స్టిక్కరింగ్ అయితే మీరు చూడొచ్చు. ఫ్రంట్ ప్రొఫైల్ అయితే మాత్రం చాలా బల్కీగా అండ్ చాలా అంటే చాలా పెద్దగా కనిపిస్తుండటం వల్ల వచ్చేది మనకి జిక్సర్ అని ఈజీగా కనిపెట్టేయచ్చు అనమాట.
అనమాట. అలాగే బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ చూసినట్లయితే ఫుల్ ఎల్ఈడి తోటి మనకి 2 పోర్షన్స్ ఆఫర్ చేశారు. బ్రేక్ మీరు ప్రెస్ చేసినప్పుడు రిమైనింగ్ పోర్షన్ అయితే మాత్రం బ్లింక్ అవుతుంది. అండ్ బ్యాక్ సైడ్ నుంచి కూడా చూస్తుంటే చాలా యూనిక్గా ఉంది. జిక్సర్ ఎస్ఎఫ్లో రేర్ ప్రొఫైల్ కనుక చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మీకు 140/60 సెక్షన్ టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది 70 ఇంచ్ టైర్ తోటి వస్తుంది. రేడియల్ టైర్స్, ట్యూబ్లెస్ టైర్స్, రోడ్ గ్రిప్ అదిరిపోతుంది అనమాట. దీనికి 220 mm డిస్క్ బ్రేక్ తోటి కాంబినేషన్, బ్రేకింగ్ చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా 70 ఇంచ్ టైర్ అనమాట. సో ఇక్కడ మీకు రిమ్స్ మీద డైరెక్ట్గా నియాన్ కలర్ స్టిక్కరింగ్ అయితే ఆఫర్ చేస్తున్నారు, మళ్ళీ వెతుక్కోకుండా. 220 mm డిస్క్ బ్రేక్ కాబట్టి సో మీరు ఫ్రంట్ బ్రేక్ తోటి కాంబినేషన్ బ్రేకింగ్ మీరు చాలా ఫైన్గా అయితే వేయొచ్చు. రేడియల్ టైర్స్ కాబట్టి మంచి మైలేజ్ కూడా ఆఫర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇక బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఇలా ఉంటుంది ప్రొఫైల్. అండ్ హగ్గర్ చూడొచ్చు. ఒక మంచి స్పోర్టియర్ బైక్ ఎలా హగ్గర్ మెయింటైన్ చేయాలో అలాగే మెయింటైన్ చేశారు. సుజుకి జిక్సర్లో బ్యాక్ సైడ్ 5 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్లో 41 mm టెలిస్కోపిక్ ఫోర్క్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మీరు ఆ రూకీ రోడ్స్లోకి వెళ్ళినప్పుడు, స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువగా ఉండేటువంటి ఏరియాలు, రఫ్ రోడ్లోకి వెళ్ళినప్పుడు సస్పెన్షన్ వైజ్ మిమ్మల్ని ఎక్కడ కూడా సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ డిసప్పాయింట్ అయితే చేయదన్నమాట. సో కాంబినేషన్ ఆఫ్ సస్పెన్షన్ చాలా మంచిగా ట్యూన్ చేశారు కాబట్టి మీరు చాలా సేఫ్ రైడ్స్ అయితే చేస్తారు. ఇక బ్యాక్ సైడ్ ఎగ్జాస్ట్ అయితే చూడొచ్చు. చాలా ప్రీమియంగా డ్యూయల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇంజన్ నుంచి వచ్చేటువంటి ఆ ట్యూన్ని చాలా మంచిగా అయితే ఎగ్జాస్ట్ చేస్తుంది అనమాట. ఫ్రంట్ టైర్ అండ్ బ్రేకింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే 100/80 సెక్షన్ టైర్ తోటి ఆఫర్ చేస్తున్నారు. 17 ఇంచ్ టైర్, ట్యూబ్లెస్ టైర్ అనమాట. 280 mm డిస్క్ బ్రేక్ తోటి అయితే వస్తుంది. బైబ్రీ బ్రేకింగ్ ప్యాడ్స్ అయితే యూస్ చేస్తున్నారు. సింగిల్ ఛానల్ ఏబిఎస్ కూడా ఉంది. ఫ్రంట్ బ్రేక్ లివర్ని మీరు సడన్ గా పట్టేసుకున్న ఫ్రంట్ బ్రేక్ మీకు లాక్ అయిపోయి మీరు స్కిడ్ అయి పడిపోయే ఛాన్స్ అయితే లేదు. అండ్ బ్యాక్ సైడ్ 220 mm బ్రేక్ ఉంది కాబట్టి కాంబినేషన్ ఆఫ్ బ్రేకింగ్, సేఫ్ బ్రేకింగ్ అయితే మీరు చూడొచ్చు. అండ్ సీట్ గురించి మాట్లాడుకుంటే 795 mm సీట్ హైట్ తోటి అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ సీట్ పోర్షన్ కొంచెం హైట్ ఉంది కాబట్టి ఫ్యామిలీకి అయితే సూట్ కాదు. 5.4 ఉండేవాళ్ళు టెస్ట్ అయితే చేయండి. 5.5 ఉండేవాళ్ళకి యాప్ట్గా సూట్ అవుతుంది అనమాట. అండ్ మీ గర్ల్ ఫ్రెండ్స్ని ఎక్కించుకొని తిరగడానికి అయితే మాత్రం దిస్ ఈస్ ద బెస్ట్ వెహికల్. అండ్ ఎవరైతే సిటీలో కమ్యూట్ చేస్తూ ఉంటారో చూడండి సింగిల్గా, సో వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే ఇక 12 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇంకొంచెం ఎక్కువ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఇవ్వాల్సింది. లాంగ్ రైడ్స్కి చాలా బాగుండేది. అండ్ ఈ ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ E20 పెట్రోల్ దొరుకుతుంది కాబట్టి సో మీరు ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ని యూస్ చేయండి. మంచి రిఫైన్డ్ ఇంజన్ దొరుకుతుంది అండ్ మంచి మైలేజ్ ఆఫర్ చేస్తుంది అనమాట. ఇక దీనికి మనకి లాంగ్ హ్యాండిల్ బార్, క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ ఆఫర్ చేస్తున్నారు. సో మీరు స్ట్రైట్గా పట్టుకొని కూర్చొని ఎక్కువ దూరం రైడ్ చేయొచ్చు. స్ట్రెచ్ అయినప్పుడు మీకు బ్యాక్ పెయిన్ రావడం కానీ, రిస్ట్ పెయిన్ రావడం కానీ ఇంపాసిబుల్ అనమాట. సో చూడటానికి మీకు వెహికల్ కొంచెం కిందికి వంగి నడపాలేమో అన్న ఫీల్ అయితే ఉంటే అది మీరు దాని గురించి ఆలోచించొద్దు. సో టెస్ట్ రైడ్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. లాంగ్ రైడ్ మీరు ఎక్కువ దూరం వెళ్ళడానికి ఈ హ్యాండిల్ బార్ మీకు చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇక మీరు సైడ్ నుంచి చూసుకున్నట్లుగా అయితే చాలా మంచి పోర్షన్ అయితే ఉంది. చాలా పెద్ద బల్కీ వెహికల్ లాగా మీకు ఇది కనిపిస్తూ ఉండడానికి మెయిన్ ఫ్రంట్ పోర్షనే కారణం అనమాట. దీనికి ఒక మంచి లిమిటెడ్ గ్రాఫిక్స్ తోటి అండ్ కింద సుజుకి అనేటువంటి స్టిక్కరింగ్ తోటి చాలా మంచిగా ప్రొవైడ్ చేశారు. బిల్డ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ప్రీమియం బిల్డ్ క్వాలిటీ ఆఫర్ చేస్తున్నారు. సో మీరు ఎక్కడ కూడా బిల్డ్ క్వాలిటీ వైజ్ డిసప్పాయింట్ అయితే అవ్వరు. సుజుకి మీకు మంచిగా అయితే మాత్రం ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఇక దీంట్లో మీకు కావాలంటే 3 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో మెటాలిక్ బ్లూ కలర్ ఉంది, అలాగే రెడ్ కలర్ ఉంది అండ్ బ్లాక్. సో ఇన్ జనరల్ బ్లాక్ ఉంటుంది. కొంచెం రోడ్ అపిరెన్స్ కావాలనుకుంటే రిమైనింగ్ కలర్స్ అయితే చూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మీకు ఆల్మోస్ట్ ఇది ఎయిర్ కూలింగ్ టెక్నాలజీతో ఆఫర్ చేస్తున్నారు. బికాస్ ఆఫ్ దీనికి అవసరం లేదు కూడా, ఎందుకంటే చాలా రిఫైన్డ్ ఇంజన్, అంత హెవీ హీట్ అయితే మీకు అవ్వదు. అండ్ ఇక్కడ ఫుట్ పెక్స్ మీకు ఫోల్డబుల్ ఉన్నాయి. ఇక బ్యాక్ సైడ్ అల్యూమినియం ఫుట్ పెక్స్ అయితే ఉన్నాయి. ఇది మీకు బిల్డ్ క్వాలిటీ చూస్తానికి అర్థమైపోతుంది అనుకుంటున్నాను. సైలెన్సర్ మీద స్టీల్ క్రోమ్ ఫినిషింగ్ తోటి హీట్ షీల్డ్ ఆఫర్ చేస్తున్నారు. ఇది లుక్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉండడానికి కారణం అయితే అవుతుందన్నమాట. ఇక ఎగ్జాస్ట్ అయితే మీకు కనిపిస్తూ ఉంది కదా. సో దీని కనుక మీరు లిమిటెడ్ థ్రోటల్ కనుక ఇస్తూ హైవే మీద కనుక వెళ్ళినట్లయితే మీకు 45 to 50 వస్తుంది. సిటీ కమ్యూట్ చేసినట్లయితే ఈజీగా 45 కిలోమీటర్ల మైలేజ్ అయితే మాత్రం కస్టమర్స్ అయితే క్లైమ్ చేస్తున్నారు. ఇక బ్యాక్ సైడ్ మడ్ గార్డ్ అయితే చూడొచ్చు అండ్ సెమీ ఫ్లెక్సిబుల్ అయితే ఉన్నాయి సైడ్ ఇండికేటర్ లైట్స్. అలాగే ఇది మీకు ఓపెన్ టైప్ చైన్ డ్రైవ్ తోటి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే శారీ గార్డ్ కనిపిస్తూ ఉంది కదా, సేఫ్టీ వైజ్ పర్వాలేదు. అండ్ ఓపెన్ టైప్ చైన్ కాబట్టి ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మస్ట్ అండ్ షుడ్గా లూప్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ లభించింది అనుకుంటున్నాను. 1,86,000 రూపాయల ప్రైస్ రేంజ్లో ఈ వెహికల్ మీరు ఈ ఫెస్టివల్కి కన్సిడర్ చేయొచ్చు. మీరు లక్కీ డ్రాస్ని యూస్ చేసుకొని అండ్ మన ఛానల్ వైపు నుంచి వచ్చామని చెప్పండి, కొంచెం బెటర్ ఆన్ రోడ్ అయితే మీరైతే చూడగలుగుతారు. అండ్ దగ్గరలో కనుక ఉన్నట్లయితే మీరు షోరూమ్ని అయితే విజిట్ చేయండి. నెంబర్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో విజిట్ చేసి అండ్ కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తెలుసుకోగలరు.